పిస్తారా ఏంటి మీరే గొప్ప అని మాక్సిమం ఒక 25 లక్షలు. సూరజ్, నేను చెప్పే వరకు మనం ఆప్షన్ లో పెట్టిన ఆప్షన్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్. ఆప్షన్ కి రెడీగా ఉంది. ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ నెక్లెస్ ఏంటి అతను చెప్తున్నాడు? ప్రొడక్ట్ ప్రమోట్ 30 లక్షలు, 50 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు పీసులు అలానే సేల్ అవుతాయి. సూరజ్, 1,30 లక్షలు, 1,50, 2 కోట్లు కావాలా? వద్దులే, ఇంతటితో 1,80 లక్షలు. రెండోసారి 1,80 లక్షలకు మన శిరీష్ గారు. ఇదంతా 1,80 లక్షలు. సో దాని గురించి ఇంత గొప్పగా చెప్పి ఊహించని రేటు కంటే ఎక్కువగా ఇంకెప్పుడు డిజైనర్ CEO సమానం అనుకో. మీ ఈగో వల్ల ఈ రోజు మనకి 1,80 లక్షలు ఇంకా రేట్ పే చేయలేదేంటండి? ఆల్రెడీ 25th 2 lakhs సెల్ చేసేసారా? సరే సరే, మనమేమో చిల్లర కోసం తనకలాడుతుంటే అదేమో మా నాన్న చిల్లర. ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు చూసేందుకు కూర్చోనా అయితే నీ కోసం ఫ్రెష్ గా ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకొచ్చా. తాగుతున్నా ఏం పుట్టిందో అది చెప్పండి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే ఏం స్వప్న, నీకు ఇప్పుడు రెంట్ డబ్బులు, నీ కొడుకేమో జులైకి కేర్ ఆఫ్ అడ్రస్, నువ్వేమో ఈ ఇల్లు అన్ని క్రెడిట్ కార్డ్స్ ని బ్లాక్ చేసింది కదా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ అంటారే, బిల్లు కూడా ఎవరికి తెలియకుండా కట్టేయండి. మీ నాన్న నా కోసం ఇచ్చాడు, నీ కోసం కాదు. దీని బిల్డప్ చూడలేకపోతున్నా. అయిపోతుంది కదా. నిజమేరా, కానీ దానికి తెలియకుండా లింకుని పంపిస్తాను. అది గనక క్లిక్ చేస్తే దాని అకౌంట్ లో ఉన్న డబ్బులు, అది గనక లింక్ ని క్లిక్ చేస్తే దాని అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ప్రకృతి పడి లింక్ ని క్లిక్ చేసింది. ఎక్కువైపోయారు స్వప్న, జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. పదము, 2 లక్షలు పోయాయని ఏడుస్తూ కూర్చుంటుంది. అంటే తల్లి కొడుకు ఇద్దరు కలిసే నా దగ్గర డబ్బులు కొట్టేసి. నేను నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఇక్కడ నువ్వు CEO కదరా. హాయ్ కావ్య గారు. గారు అవసరం లేదు, కావ్య ఇస్తాయి. హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఆశ్చర్యంగా చూస్తావు. ఇంకా క్లయింట్స్ కి చాలా బాగా నచ్చాయి. కాంగ్రాట్స్ అండి. ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి, మీ లగేజ్ ఎంత సార్? ఏంట్రా తనేదో ఆలోచిస్తుంది. మీరు కనిపెట్టారు? నీ మెడలో తాళి కట్టాను కదా, మీ 1 month లో వెళ్ళాల్సి వస్తుంది. పాస్పోర్ట్ వీసా కూడా కావాలి. ఇంగ్లీష్ లో మాట్లాడి నా పనులు తీద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఏంటి నాకు అంటే ఇంకా 30 రోజులే ఉంది. బిజీయా? ఈ ఇంట్లో ఖాళీగా ఉండేది మనం. నా ఇంట్లో వాళ్ళు తప్ప బయట అందరూ బాగానే నమ్ముకునే కారణం తిరిగి వడ్డీతో కలిపి నేను లోపించేయాలి. అలా చేస్తే వాళ్ళని చంపేసి గిఫ్ట్ గా పార్సల్ చేస్తారు. అతనికి ఇవ్వను అన్నానా? ఏం చేస్తావు మరి? అకౌంట్ నుంచి 2 లక్షలు కొట్టేసి మళ్ళీ పాట నుంచి నువ్వు వినకూడని మాట్లాడినా విన్నావా? పాపం డబ్బులు పోగొట్టుకుంది కదా, మనకి ఇవ్వనందుకే. అక్కడ ఎవరు లేరు, కానీ నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఖర్చులకి డబ్బులు ఏమైనా కావాలా? దానికో 50,000 డబ్బులేనా? ఇప్పుడు దొరికేది. ఇందాక మమ్మల్ని అడిగితే అది నేను కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా కొన్ని మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. ఏంటి చెరి తోట కూడా కట్ట? ఇందాక అడిగితే 10,000 కూడా ఇవ్వడం కుదరదు. ఇలాగే అడుగుతూ ఉంటుంది. రాహుల్, నువ్వు ఇక్కడ 4 లక్షలు ఎలా నా అకౌంట్ లోకి తెచ్చుకోవాలో నాకు కూడా ఈ కస్తూర్తి గారికి ఇదే కరెక్ట్.
అకౌంట్లో డబ్బులు పోయాయి. నువ్వు కూడా అందులో లింకులు ఎవరైనా క్లిక్ చేసి చచ్చావు. అది అంత తొందరగా ఆగిపోయే గుండె కాదు. ఇంత అలా చూస్తున్నారు. స్కామర్లు మాకే కాదు మీకు కూడా. ఏం చేశారా డబ్బు? దొంగేసిందిరా. తెలిసిన అడగలేము. 2 లక్షలు తెచ్చిపెట్టు, లేదంటే నిన్ను చంపేస్తా. కాల్చి పారిపోయిన బైక్ అతని నెంబర్ ప్లేట్ ట్రేస్ చేశాం. కానీ అది ఫేక్ ఇచ్చి ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. మీరు ఏదో ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా.